గురువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనకి మంచి చెడు నేర్పించిన వాళ్ళందరూ కూడా గురువులే. అందులో మొదటి వాళ్ళు తల్లిదండ్రులు, తర్వాత విద్య నేర్పించే వాళ్ళు గురువులు. ఒక్క చదువు నేర్పించే వాళ్ళే కదండి, ప్రతి విద్య కూడా నేర్పించే వాళ్ళని గురువులే అంటాం కదా. మా డాక్టర్ గారు డాక్టర్ అప్పారావు గారు మాకు యోగా ఫస్ట్ నేర్పించిన గురువు గారు. డిసిప్లిన్, పొదుపు, ఆరోగ్యం అన్ని కలిపి చెప్తారు. ఆరోగ్యం గురించి మంచి మంచి పుస్తకాలు రాశారు. ఆ చివరికి వచ్చినది హెడ్ మాస్టర్ గారు, మా గాంధీనగర్ వాకర్స్ క్లబ్ మెన్స్ ప్రెసిడెంట్ అనమాట. కెల్లా శ్రీనివాస్ గారు, ఆంజల శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు కూడా డాక్టర్ గారి దగ్గర బాగా నేర్చుకున్నారు. మాకు చాలా బాగా నేర్పించారు. ఇప్పుడు మా యోగా గురువు గారు రేష్మా గారు. వీళ్ళంతా కూడా ఒక నేర్పించి వదిలేట్లేదండి, ప్రతిరోజు వస్తున్నారో లేదా చూసుకుంటూ అందరూ మానకుండా వచ్చేలాగా ప్రోత్సహిస్తున్నారు కూడా. వీళ్ళందరి దయ వల్ల మేము ఫుల్ హ్యాపీ. మా యోగా మేడంది జూలై 18న బర్త్డే అయింది. చాలా చిన్న సెలబ్రేషన్ అయినా మేము చాలా సంతోషంగా జరిపాం. ఇవిడ చాలా బాగా చెప్తారు. మాకన్నా చిన్న వయసు అయినా చాలా బాగా నేర్పిస్తున్నారు. మాకు అన్నీ కూడా మాకు హ్యాపీగా ఉంటుంది. ఆ గంటన్నర ఆవిడతో స్పెండ్ చేస్తున్నంతసేపు కూడా చాలా బాగుంటుంది. ఈ యోగా క్లాస్ లో ప్రతి విషయంలో కూడా చాలా బాధ్యతగా ఉంటారు. ప్రతి ఒక్కరు పెర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నారు లేదని చూస్తారు. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఆడవాళ్ళకి కూడా బాగా స్ట్రెస్ ఉంటుంది. యోగాలు వాకింగ్లు చేయడం వల్ల వాటిని అధిగమిస్తాం. ముఖ్యంగా 10 మందితో కలిసి ఉండడం వల్ల చాలా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఆరోగ్యంగా ఉంటాం. బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యేసరికి పెద్ద వర్షం దొరుకుతుంది, చాలా పెద్ద వర్షం అన్నమాట. చీకటి అయిపోయి గాలి వర్షం, ఇంకా యోగా కాస్త ఆట అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మేడం, హ్యాపీ బర్త్డే టు యూ. మొత్తానికి ఆడుతూ పాడుతూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఆ రోజంతా సరదాగా గడిపేశాం. మేమందరం కూడా ఫ్రీగానే యోగా నేర్చుకుంటున్నాం. ఇలాంటి మంచి సందర్భాల్లో అదొక చిన్న గిఫ్ట్, అది ఒక సంతోషం కదా. గురువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.